అప్పీళ్లన్నీ ఆదాయ వనరులే. ఒక్కో దానికి 15 నుంచి 20 లక్షల లంచం తీసుకుండట. బినామీలు హవాలా ఖాతాల్లోకి మళ్లించిండట. ముంబై సంస్థ నుంచి దాదాపు 2.5 కోట్ల ఒక ఫ్లాట్ గిఫ్ట్గా తీసుకుండట. ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ జీవన్ లాల్ అవినీతి భాగోతం. ఓర్ నాయన, ఈయన ఎవరంటే ఆయన ఖమ్మం జిల్లాకు చెందిన రాములు నాయక్ కొడుకు జీవన్ లాల్. దేశంలోని ప్రముఖ నిర్మాణ ఇంజనీరింగ్ సంస్థ షాపూర్జీ పల్లంజీ కంపెనీ నుంచి 70 లక్షలు లంచం తీసుకున్న అభియోగంపై అరెస్ట్ అయిన ఆదాయ పన్ను కమిషనర్ లావుడియా జీవన్ లాల్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ కమిషనర్గా ఉన్న ఆయన ఐటీ అప్పీల్ యూనిట్ 7 అండ్ 8కి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్ సంస్థల అప్పీళ్లను పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ మధ్యవర్తులను ఏర్పాటు చేసుకుని జీవన్ లాల్ లంచాలు వసూలు చేసినట్టుగా సిబిఐ విచారణలో తేలింది. లంచంగా తీసుకున్న స్థిరాస్తులను బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి పత్రాలు తన వద్దే భద్రపరుచుకున్నట్టు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా ఆయన అక్రమ సంపాదన కోట్లలో ఉన్నట్టు తేలగా తదుపరి దర్యాప్తులో అంతకు 10 ఎక్కువ తేలే అవకాశం ఉన్నట్టు సిబిఐ వర్గాలు భావిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థల స్థాయిని బట్టి కనీసం 15 లక్షలు 20 లక్షల నుంచి కోట్ల రూపాయల లంచం తీసుకొని అప్పీళ్లు పరిష్కరించినట్టు సిబిఐ విచారణలో తేలింది. ఈ క్రమంలో ముంబైలో ఎన్డీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎల్ఎల్పికి సంబంధించిన ఒక అప్పీల్కు ఏకంగా 2.5 కోట్ల విలువైన ఒక ఫ్లాట్ లంచంగా తీసుకున్నట్టుగా తేలింది. ఈ ఫ్లాట్ను ఖమ్మం జిల్లాకు చెందిన దండెల వెంకటేశ్వర్లు పేరిట రిజిస్ట్రేషన్ చేయించి ఆ పత్రాలు జీవన్ లాల్ వద్ద ఉంచుకున్నాడట. ముంబైకి చెందిన వెంచురా సెక్యూరిటీస్ లిమిటెడ్ నుంచి 20 లక్షల లంచం డిమాండ్ చేసి 15 లక్షలు మధ్యవర్తి వెంకటేశ్వర్లు ద్వారా తీసుకున్నట్టు వెల్లడైందట. అహ్మదాబాద్కు చెందిన హేమంత్ కుమార్, రాజేంద్ర కుమార్ షా నుంచి 15 లక్షలు వసూలు చేసి హవాలా మార్గంలో తన వారి ఖాతాలో జమ చేయించినట్లు సిబిఐ గుర్తించిందట. తాజాగా ముంబైకి చెందిన షాపూర్జీ పల్లంజీ గ్రూప్ నుంచి ఓ అప్పీల్ విషయంలో 1,20 లక్షల లంచం డిమాండ్ చేసిండు. అందులో 15 లక్షలు ముంబైకి చెందిన సాజిదా మజహర్ హుస్సేన్ షాను మధ్యవర్తిగా ఉంచి తీసుకున్నాడు. ఈ మొత్తం జీవన్ లాల్ ఆదేశాల మేరకు వరహాలు అనే వ్యక్తి ఖాతాలో జమ చేశారు. మరో 70 లక్షలు మధ్యవర్తి రామ్ గోపాల్ ద్వారా జీవన్ లాల్కు చేరాల్సి ఉన్నది. డబ్బులు చేతులు మారేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పక్కా సమాచారంతో సిబిఐ ప్రత్యేక బృందం జీవన్ లాల్ను అరెస్ట్ చేసింది. లంచం డబ్బులు వసూలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన మధ్యవర్తులు, ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్న బినామీలు, ఒక చార్టెడ్ అకౌంటెంట్ పైన సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నదట. ఇగో గిట్ల తయారయ్యారు కథ వ్యవహారం.